आपको आइडिया होना चाहिए ఏబిసి తీర్మానం చేసిన వర్క్ చేసేటప్పుడు ప్రైవేట్ కి వెళ్ళాలంటే మీది అనేది జీతం ఏం కట్ చేయాలి. ఎందుకు వెళ్తావు ప్రైవేట్ కి? వెళ్ళాం సార్, వాళ్ళ అమ్మ లేకుండే 11 మంది ఇక్కడ చేర్చుకోవాలి. సరే పర్లేదు, ఇది నాకు చూపించండి. అంగన్వాడీ నుంచి ఎవరెవరు వచ్చిండ్రు మీ స్కూల్ కి, వాళ్ళ పేరు ఏమైనా నమోదు చేసిండ్రు? టాయిలెట్ ఎందుకు అవసరము? 4 ఉన్న టాయిలెట్స్ కి మంచి చేయడానికి एडमिशन नर्सिंग सर You can tell in Marathi what is the meaning of happy. तक ठीक है, कुछ लेवल तक समझ जाते, फिर उसके बाद तो आगे बढ़ना है तो इंग्लिश से ही बढ़ पाएंगे. 60 में भी 40 आते डेली. अम्मा 5th क्लास पे ले 5th क्लास सुतांग ना हैप्पी में ऑल द बेस्ट. बड़ा सागर दुकान का पूछ ఏం చెప్పాలి మనం? ఆట పాటలు కథ ఉన్నది కంప్లీట్ చిల్డ్రన్. ఇప్పుడు అంగన్వాड़ी కూడా స్కూల్ కూడా ఒక प्रेमाइस में होंगे. राइट, कोई छुट्टी हो गई हो, अगर छुट्टी यानी घर में कोई बोल दिया ऐसा छुट्टी नहीं होता. काफी सवाल आते हैं ना, करंट अफेयर्स, सोशल स्टडीज से बहुत सवाल आते हैं. आप भी चाहते हैं ना ये सब बच्चे भी फ्यूचर डीएससी लिखे. మీ అందరికీ తెలుసు ఈ రోజు నుంచి మన స్కూల్స్ అన్నీ కూడా ప్రారంభమైంది. అంగన్వాడీ 10 తారీఖు నుంచి కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం స్కూల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నడుస్తూ ఉంది. సిమిలర్గా అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ బాట కూడా నడుస్తూ ఉంది. సో దానికి సంబంధించిన ఈరోజు ఇక్కడ ఈ 2 ఇన్స్టిట్యూషన్స్లో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నడుస్తూ ఉంది దానికి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. కొన్ని గ్యాప్స్ ఐడెంటిఫై అయినాయి. దానికి ఇక్కడ ఉన్న హెచ్ఎం గారు, తర్వాత అంగన్వాడీ టీచరు, గ్రామస్తులకి కూడా కోరుతున్నాము. ఒకటేమో ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ నుంచి ఎవరైతే పిల్లలు 6 సంవత్సరం దాటినారో వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఎంపీ యూపీఎస్ దహేగాంకి చేర్చుకోవాలి అంటే అది అంగన్వాడీ టీచరు, తర్వాత హెచ్ఎం గారు, తర్వాత పంచాయత్ సెక్రటరీ వాళ్ళు చొరవ తీసుకొని తప్పకుండా చేర్చుకోవాలి. అది ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. దాంట్లో ఎక్కడైనా డెవియేట్ చేయకూడదు. ఎక్కడైనా డెవియేట్ చేస్తే మళ్ళీ ప్రభుత్వం ఆదేశాల మేరకు చర్య కూడా అధికారుల పైన అవుతాయి. ఇంకొక అంశం, ఇప్పుడు అంగన్వాడీ బాట కూడా ఏ విధంగా నడుస్తూ ఉంది. దాంట్లో మళ్ళీ గర్భిణీలు కానీ బాలింతలు కానీ తప్పకుండా అంగన్వాడీ సెంటర్కి రావాలి. వాళ్ళకి 1 డే ఫుల్ మీల్ మనం ఇస్తున్నాము. దాంట్లో గుడ్లు కానీ, తర్వాత పప్పు కానీ, తర్వాత అన్నం కానీ అవి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే మళ్ళీ 7 నెలల నుంచి 3 సంవత్సరం వరకు పిల్లలు ఉన్నారో వాళ్ళకి టీహెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. టీహెచ్ఆర్లో మేజర్గా మ్యామ్ పిల్లలు, అంత తక్కువ పోషణంలో ఉన్న పిల్లలు, మరీ తక్కువ పోషణలో ఉన్న పిల్లలు, వారికి బాలమృతం కానీ బాలమృతం ప్లస్ కానీ కూడా ఇక్కడ టీచర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సో దయచేసి గ్రామస్తులు కూడా మనం కూడా బాధ్యత తీసుకొని ఆ టీచర్ గుడ్లు ఇస్తున్నారా ఇవ్వట్లేదా, ఆ టీచర్ బాలమృతం ప్లస్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా, తర్వాత ఇక్కడ స్కూల్లో కూడా మధ్యాహ్నం భోజనం మెన్యూ ప్రకారం అవుతున్నాయి అవ్వట్లేదా, మనం తప్పకుండా అడగాలి. గ్రామంలో ఇట్లా ఒకటి బాధ్యత తీసుకొని అక్కడే పరిష్కారం అవుతాయి.